సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యం. పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఏటీఎం లూటీకి యత్నించిన గుర్తు తెలియని దొంగలు, ధ్వంసం చేస్తుండగా మోగిన అలారం, పోలీసుల రాకతో పరారైన దొంగలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న. మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం. మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ డౌన్, కుటుంబ సర్వే ఎంట్రీకి ఆటంకాలు, ఇబ్బందులు పడ్డ ఎన్యుమరేటర్లు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు. బషీరాబాద్ మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని చెప్పినవన్నీ చేసి చూపిస్తుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తాండూరు పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, పింఛన్, రేషన్ కార్డులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్ ఇస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడినా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని తెలిపారు. స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు ఇవ్వడం జరిగిందని, మెస్ ఛార్జీలు పెంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నామని అన్నారు. త్వరలో తాండూరులో ₹200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. తాండూరులో త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిలకవాగు ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. నేను ఇంకా ప్రెస్ సరే ఒకసారి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారు, సోమల గారు, విజయదేవి గారు, నీరజ పావని గారు, దుర్గర్లాల గారు, రాము గారు, అమీర్ గారు, దారాసింగ్ గారు, ఏఎంసీ కూర్పల్లి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ నాగరెడ్డి గారు, ఉపాధ్యాయులకు, మా ఆర్పీ సోదరులకు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజుకు యావత్ తెలంగాణలో దుర్మార్గం పాలన అంతమొందించి ఒక ప్రజాపాలన తీసుకురావడానికి ఈరోజు సంవత్సర కాలం 10 సంవత్సరం అయింది. ఈరోజు ప్రజాపాలనలో మీరందరూ కూడా ఆశించినట్లు ఏ విధంగా మన ప్రజాపాలన రావాల, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం పెంచుకొని యావత్ తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా తప్ప చెప్పిందో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒమ్మ చేయకుండా రోజుకు 18-19 గంటలు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మనం చూస్తాం ఈరోజు గతంలో ఏ విధంగా ఉండే అనంత వరకు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్లకు 10 సంవత్సరాల కింద వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు మిగులు బడ్జెట్ అప్పచెప్తే వాళ్ళు ఈరోజు తెలంగాణని 10 సంవత్సరాలలో అస్తవ్యస్తం చేసి అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ పైన అప్పులు చేసి ఆ 8 లక్షల కోట్లు అప్పులే కాకుండా ఎక్కడ చూసినా ఒక కాంట్రాక్టర్ చూసినా అప్పే, ఒక కౌన్సిలర్ పనిచేసిన ఆయనకు బాకే, ఒక సర్పంచ్ పనిచేసిన ఆయనకు బాకే, బయట 2 లక్షల కోట్లు అప్పు చేసిన మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇంకా 2 లక్షల కోట్లు కాంట్రాక్ట్స్ బిల్స్ రూపకంగా ఇంత అప్పు చేస్తాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా ఏదైతే మనం 6 గ్యారెంటీలు ఇచ్చినామో మహిళా సోదరి మనకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నామని చెప్పిన మనం చేసినాం. 200
300 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది ఇచ్చినాం. ఈ రోజు విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు పిల్లలకి ఎప్పుడు కూడా యూనిఫామ్సే కానీ టెక్స్ట్ బుక్సే కానీ స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు 6 నెలలకు ఇచ్చేది. గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా కాకుండా స్కూల్స్ ఓపెన్ చేసి రోజు, ఎందుకంటే పిల్లలకు అందరూ కూడా యూనిఫామ్స్ సేమ్ డే ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు టెక్స్ట్ బుక్సే కానీ నోట్ బుక్సే కానీ అదే రోజు ఇవ్వాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ సంవత్సరం వాళ్ళకు జూన్ మొదటి వారంలోనే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్ పరిస్థితి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెడ్ ఛార్జీలు 50% పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వాళ్ళకు 60% కూడా పెంచి, వాళ్ళకి కాలానుగుణంగా సరిపోవని చెప్పి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసము. ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనకు వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఉండాలా, వాళ్ళ క్వాలిటీ ఫుడ్ పెట్టాలా, వాళ్ళకి ఉన్నటువంటి సబ్బులకే కానీ దీనికే కానీ ఎక్స్పెన్సివ్ రేట్స్ ఎక్కువ అయినాయి, ఖచ్చితంగా ఛార్జెస్ పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెంచడం జరిగింది. అదే కాకుండా మనందరం కూడా గమనించాలి, గతంలో చూసినాం ఒక్క ఉద్యోగాలు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చిందో మీరు ఆలోచన చేసుకోవాలి. ఇదే సంవత్సరం కాలంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి పని చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా కట్టేలా కాలు పెట్టడం, ఏ విధంగా గవర్నమెంట్కు చెడ్డ పేరు రావాలా, ఏ విధంగా మొన్న మీరు అందరూ కూడా చూసిరు డిఎస్సి పెడుతుంటే డిఎస్సి నిర్వర్తించకుండా ధర్నా చేసారు. కొంతమందికి కుయుక్తులను పెట్టుకొని, కొంతమంది కిరాయి పోకలను పెట్టుకొని ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగకుండా చూసాం. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు అన్నింటినీ కూడా బెదరకుండా, ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా డిఎస్సి ఎగ్జామ్ నిర్వర్తించి మన గూడెలలో, మన తండలలో, మన పాఠశాలల్లో, మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి విద్యార్థి పంతులు లేని టీచర్ లేని పాఠశాల ఉండొద్దనే లక్ష్యంతో 11,000 మందిని ఉపాధ్యాయులను మేము విప్లవం చేసి పంపించడం జరిగింది. అదేగా సోదరులారా, మీరందరూ కూడా గమనించాలి, 10 సంవత్సరాల్లో ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినటువంటి పాపన అవ్వలేదు. అయినా గ్రూప్ 1 ఎగ్జామ్ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉంటే ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నిందలేసి ఇది ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కాకుండా కూడా దాన్ని కూడా 30 రూపాయలు పెట్టింది. అయినా సరే మన ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఆ గ్రూప్ 1 కూడా రేపు మాపు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు. అదేగా సోదరులారా, మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈరోజు ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఆ రోజు చెప్పినాం రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే దాదాపు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిగిలిపోయింది, వాళ్ళకు కూడా అతి త్వరలోనే ఇస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో చెప్పినవన్నీ కూడా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసిన తాండూరు అవతారాన్ని ఒక చిన్న వర్షం పడితే ఇల్లు మునుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇల్లు నేను చూసిన వర్షం పడ్డప్పుడు ఇవన్నీ నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం. సార్ మా పరిస్థితి బాగలేదు, మా దగ్గర రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, మాకు ఒక చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది, తాండూరు అంతా మునిగిపోతుంది. ఒక తాండూరుకి పెద్ద చరిత్ర ఉంది. తాండూరు మున్సిపాలిటీ దాదాపు 73-74 సంవత్సరాలుగా అవస్థ ఉన్నది. ఇప్పటికీ నల్లలు లేని ఇల్లు ఉన్నాయి, రోడ్లు లేని డ్రైనేజీ లేని పరిస్థితి ఉన్నది. ఒక చిన్న వర్షం పడితే 30 ఇదవుతున్నదంటే చిలక వాళ్ళు ప్రక్షాళనకు ఎన్ని డబ్బులు అయినా ఇస్తారు చెప్పిండు. చిలక వాళ్ళు ప్రక్షాళన చేయబోతా ఉన్నాం. అదే మన కిందికి చూసిన మైనార్టీ సోదరులకు గొల్ల చెరువు ఒక చిన్న వాగు పడితే చెరువు అంతా కంపులేసిపోతా ఉన్నది. ఆ చెరువు కూడా ఎక్కడ కూడా మురుగు నీళ్ళు బయటకు పోయేందుకు దాదాపు దానికి కూడా 5 కోట్లు మంజూరు చేయించినాం. ఆ నీళ్లు కూడా బయటకు తీపించే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. అదేగా సోదరులారా, ఈ రోజు తాండూరు పరిస్థితి అంతా కూడా ఈ రోజు అమృత్ 2 నుంచి దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టౌన్ వెళ్ళిపోయింది, చాలా ఇళ్ళకు నీళ్లు నల్లాలు లేవు, వాళ్ళకి ట్యాంకుల పరిస్థితి తక్కువ, ట్యాంకుల కెపాసిటీ. దాంతోనే అమృత్ 2లో ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక 30 కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్లు కూడా పెట్టడం జరిగింది. రేపు మాకు అన్నింటినీ కూడా తాండూరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కాదు తాండూరు చుట్టుముట్టు రోడ్లు. నేను తాండూరు ఇళ్ళలో కొంచెం ఓట్లు అడగడానికి పోయినా, అరే మాకు పిల్లని ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది,
చెప్తున్నారు సార్, మాకు తాండూరు నుంచి హైదరాబాద్ అంటే ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఉన్నది, దయచేసి మీకు దండం పెడతాం, ఓట్లేస్తాం కనుక రోడ్ అయిపోయిందని చెప్పి చాలా మంది ఇంట్లో పోయినప్పుడు నన్ను డైరెక్ట్ పట్టుకొని నిలదీసి జరిగింది. వారు చెప్పినట్లే తాండూరు రోడ్డు కూడా 100 కోట్లు పెట్టి టెండర్లు పెట్టి జరిగింది. అది కూడా రేపు మాపు అందరికీ కూడా రోడ్లు తీసుకుంటాం. అది ఒకటే రోడ్డు కాదు, తాండూరు చుట్టుముట్టు ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా, తాండూరు పరిసర తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా ఆ రోజు చెప్పినాం, నాకు అవకాశం ఏంటి మాకు చూపిస్తామని చెప్పినాం. నేను గెలిచి 1 సంవత్సరం అవుతుంది, నేను తప్పకుండా ఎక్కడైనా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో తాండూరు నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చినో నేను తప్పకుండా నిరూపిస్తాను, నేను పని చేపిస్తా ఉన్నానని చెప్పి కూడా తాండూరు ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో నమ్మి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా వారు ఆశించిన మేరకే దాదాపు ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 400-500 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్ని వందల కోట్లైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ రోజు చెప్పినాం, మంచి స్కూల్స్ మంచి మన ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం, మంచి స్కూల్స్ ఇస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతో మన పిల్లలకు మంచి ఇది చేసుకోవడానికి 200 కోట్లతో ఈ రోజు 2 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేట్ స్థాయికి ధీటుగా దాన్ని మన దౌలాపూర్లోనే కట్టబోతున్నాం. అది త్వరలోనే మనం చెప్పినాం, ఒక మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పినాం. ఆ రోజు తాండూరుకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పినాం. మీకు చెప్పినట్లే అతి త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతా ఉన్నది. ఇంకా తాండూరు నియోజకవర్గాన్ని ఇప్పుడు దారసింగ చెప్పినట్లు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ డ్రైనేజ్ ఖచ్చితంగా మన తాండూరు పట్టణానికి అవసరం ఉన్నది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం, వారిని ఒప్పిస్తాం, మెప్పించి వారి సహకారంతో ఖచ్చితంగా అండర్ డ్రైనేజ్ తీసుకొస్తాం. ఇంకా అక్కడక్కడ ఖాళీలలో డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, మురుగునీటి ఇబ్బంది ఉన్నది. అన్ని సమస్యలను ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మనం అందరం కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడందరూ కూడా పేరెంట్స్ ఉన్నారు, మనం అందరం ఆలోచన చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి చెత్తనే కానీ ఏ మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరో వస్తారు ఎవరో చేస్తారనకుండా మనది మనం శుభ్రం పెట్టుకునే పరిస్థితి మనం అందరం కూడా పాలు పంచుకుందాం. దయచేసి దాంట్లో విద్యార్థులు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. ఇంటి ముందర చెత్త పడేస్తే మీ పేరెంట్స్ కి చెప్పండి దయచేసి. దాని నుంచి ఇబ్బందికరంగా అవుతుంది, దాని నుంచి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, నానా ఇబ్బందికరంగా జ్వరాలు వస్తాయి. దాని చెత్త కుప్పలన్న కానీ వాళ్ళు తడిపొడి చెత్త అనే సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ లో మీకు మీ ఇంటింటికి వచ్చే సిస్టమ్ ఉన్నది. దయచేసి వచ్చినప్పుడు మాత్రమే ఇది చేయండి. ప్లాస్టిక్ ని ఎక్కడ దగ్గర మీరు దాన్ని బైకర్ చేసే పరిస్థితి మీరు విద్యార్థులు నడుము బిగించి మీరు ముందుకు వచ్చి ప్లాస్టిక్ ని నిషేధించే పరిస్థితి వచ్చే వరకు మీరు పోరాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖానికి మాస్కులు ధరించి గుర్తు తెలియని దుండాగులు ఏటీఎం లూటీకి యత్నించారు. కరెంటు కనెక్షన్ కట్ చేసి చేరు చేసేందుకు యత్నించగా వెంటనే అలారం ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేలోగా దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కరణ్కోట్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి లోనికి ప్రవేశించారు. ఏటీఎం కరెంట్ కనెక్షన్ కట్ చేసి మిషన్ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అప్పటికే అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంక్ అధికారులకు నోటిఫికేషన్ రావడంతో వారు కరణ్కోట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలను చేయించుకున్నారు. బస్తీ దవాఖానా వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలను అందించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఆర్పీలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ విధుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే బ్లడ్ ఇట్లా ప్రాబ్లం ఉంటే మనకు ముందే తెలిసిపోతుంది కదా. నెగిటివ్ వచ్చిందంటే ఏజ్ 30. ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం నందు అర్బన్ డే సందర్భంగా 1 నెంబర్ రేసింగ్ తెలంగాణలో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంతో మన హెల్త్ క్యాంప్ నందు గౌరవ చైర్పర్సన్ గారు ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. దీంతో మన మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, ఆర్పీస్ కానీ అందరూ కూడా దీనికి సంబంధించిన మన మున్సిపల్ రిలేటెడ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేస్తారు. దానికి రిలేటెడ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరని కోరడం. మన ఏదైతే ప్రజాపాలన 1 year సెలబ్రేషన్లో భాగంగా
అర్బన్ డే కింద ఈరోజు మన మున్సిపాలిటీలో మన మున్సిపల్ కార్మికులకి ఆర్టీసీ మన మున్సిపల్లో రెగ్యులర్గా వర్క్ చేసే వారందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో మెయిన్గా మన డాక్టర్స్ అందరూ ప్రతి దవాఖానా నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అక్షయ్ కానీ రాజేశ్వరి కానీ అలాగే ఏఎన్ఎంస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ సహకరించి హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మన రోజు నిత్యం వర్క్ చేస్తున్నటువంటి మన కార్మికులు అలాగే ఆర్పీస్ అందరూ డైలీ నిరంతరాయంగా వాళ్ళు ప్రతి ఒక్క చేసే వర్కే అలాంటిది. మున్సిపల్ వర్క్ అంటేనే ఎంత గలీజ్ ఉన్నా ఏమున్నా వాళ్ళు తీయాల్సిందే. కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా హెల్త్ కాన్షియస్ ఉండాలనే ఉద్దేశంతో మధ్య మధ్యలో మేము హెల్త్ క్యాంప్స్ రెగ్యులర్గా రన్ చేస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఇక్కడ నార్మల్ చెకప్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ హెల్త్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉంటే కాఫ్ కోల్డ్ వాటి మెడిసిన్ డైలీ కొంచెం ఎనర్జీ కోసం విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ అలాగే ఎలక్ట్రాల్ పౌడర్స్ కానీ వాళ్ళకి ఇస్తూ డాక్టర్స్ కూడా సహకరించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆర్పీస్ కూడా రెగ్యులర్గా వర్క్లో మున్సిపల్ వర్క్లోనే ఉంటారని వాళ్ళకు కూడా చేయించడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ర్యాలీ అలాగే 4 చోట్ల మహిళా స్వశక్తి కింద 4 యూనిట్లను కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే ఒకటేమో బ్యూటీ పార్లర్, ఒకటేమో వాళ్ళకి లేడీస్ కార్నర్ ఒకటి, అలాగే ఒకటి ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ ఒకటి, ఇలాగా యూనిట్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేషన్. ఒకటి బేకరీ లేడీస్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు వాటిని కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటూ వారికి ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఇంకా ఈ 9 డేస్లో ఇంకా చాలా కార్యక్రమాలు మున్సిపల్ నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి వార్డు ప్రజలకి అలాగే కౌన్సిలర్స్కి మున్సిపల్ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ డౌన్ అయింది. దీంతో సమగ్ర కుటుంబ సర్వే ఎంట్రీకి ఆటంకం ఏర్పడింది. గత నెల తాండూరు మున్సిపల్లోని 36 వార్డుల్లో ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు సర్వే చేపట్టారు. ఇటీవలే సర్వే వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేసే పనులు చేపిస్తున్నారు. పట్టణంలో దాదాపు 20,000 కుటుంబాల వివరాలను సేకరించారు. ఈ వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సర్వే వివరాల నమోదు కోసం మున్సిపల్లో సుమారు 20 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి మున్సిపల్లో ఇంటర్నెట్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కార్యాలయంలో ఇంటర్నెట్ సర్వర్ పూర్తిగా డౌన్ అయ్యింది. ఉదయం నుంచి ఎంట్రీ చేసేందుకు వచ్చిన ఎన్యుమరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు సర్వర్ లేక ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్ అంతరాయం వల్ల మున్సిపల్లో ఇప్పటి వరకు 30% కన్నా తక్కువగా ఎంట్రీ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పట్టణంలో కుల సర్వే ఎంట్రీ మరింత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. आशा करता नहीं तुम कर दो उसका ऑप्शन करने वाला కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు మంగళవారం బషీరాబాద్ మండలంలో అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నేతలతో కలిసి పలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ 10 ఏళ్ల పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించిందని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం అందించారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్!
అన్న ఒక్క నిమిషం కొంచెం ఉండండి సార్ అన్న కొంచెం వెనక్కి అందరం ఓకే రెడీ సార్ ఒక్క నిమిషం సార్ అన్న ఓకేనా ప్లీజ్ అన్న కొంచెం ఫోన్ ఇంటర్వ్యూ అన్న ప్లీజ్ సార్ ఒకసారి ఇక్కడ రెడీ సార్ అన్న ఓకే 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 రెడీ సార్ అన్న కొంచెం ఫోన్ సార్ ఓకే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి మరియు బషీరాబాద్ మండల కాంగ్రెస్ పెద్దలకు అందరికీ మరియు పత్రికా విలేకరులకు మరియు మా తండ చిన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. అన్న ఈరోజు ఎందుకు వచ్చిందో మీకు కూడా తెలుసో తెలియదో నేను చెప్తున్నా. అన్న మనకు ఎలక్షన్ అప్పుడు మనం ప్రోగ్రాం పెడితే దేవుని దగ్గర వస్తారు, ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం చాలా ఉందన్న అంటే అన్న ఒక మాట చెప్పిండు మనకు ఆ టైంలో, అమ్మ నేను మీకు తోడు ఉంటాను, మీకు ఎప్పుడన్నా ఏ పని అడిగినా నేను ఇస్తా అన్నాడు. అన్న మీరు మాకు ఇక్కడ 5 లక్షల బాత్రూమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంటే మేము ఇంకా మా ఊరికి ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకుంటామని మేము కోరుతున్నామన్నా. మీరు మాకు ఎల్లప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా తీరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామన్నా. అదే మేము చాలా బషీరాబాద్ మండలంలో మా గిరిజన తండాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు మీ సహకారంతోనే మేము సంవత్సరంలోనే ఇప్పుడు 20 లక్షల పని చేసినామన్నా. అందుకు మా తరఫున మీకు థ్యాంక్స్ అన్న. ఇంకా మా ఊర్లో అన్న ఈ 11 KV అనేది చాలా రోజుల నుంచి సమస్య ఉంది. అది ఇంటి మీదకి వెళ్ళి వేసిండ్రు కాబట్టి అది తీపిస్తే బాగుంటుందని మేము మేము ముందు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. మేము 11 KV అనేది అన్నగారు కొద్దిగా దృష్టిలో పెట్టుకుని 11 KV మధ్యలో తండా మధ్యలో కేవీ ఉన్నది, అది కొద్దిగా తీపిస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక స్థలాలు లేక ఇక వైర్ కింద కట్టుకున్నారు అందరూ. ప్లస్ మాకు మోరీలు సైడ్ రేన్లు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇండ్లు గిట్ట ఇక ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్న, కొద్దిగా ప్లేస్ గిట్ట లేదు ఇక్కడ. మనకు సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉన్నది, అక్కడ కొద్దిగా మాకు ఇప్పిస్తే మంచిగా ఉంటుందని నేను ముగిస్తున్నాను. కార్యక్రమానికి బీటీ రోడ్ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీటీ రోడ్ని కూడా చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు సూర్యనాయక్ గారికి, గౌరవ పిఎస్సి చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి రకాలం అవుతుంది. ఈ రోజు మళ్ళీ ఓట్లు ఏం లేవు, కానీ సంవత్సరంలో మనం ఏం పని చేసినాం, మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం, ఇంకా ఏమేం పనులు చేయవలసినంత అవసరం ఉందని చెప్పి ఒకసారి మనం కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మన తండకు రావడం జరిగింది. ఇప్పుడే సూర్యనాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా మీకు ఆ రోజు కూడా వచ్చినప్పుడు నాకు 11 KV సమస్య చెప్పిండ్రు. చాలా తండలు ఇక్కడ పరిస్థితులు చాలా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసుకుని మీకు దగ్గరనే నవలగలనే ఒక 132 KV సబ్ స్టేషన్ మనం పెట్టబోతున్నాం. తప్పకుండా అది ఇట్లా ఇమ్మీడియట్ వచ్చిస్తే ఖచ్చితంగా ఈ 11 KV సమస్య అన్ని తండ్రులలో వారి ద్వారానే తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతాం. అదే కాకుండా ఇండ్లు ఆ రోజు మనం చెప్పినాం, మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఖచ్చితంగా 6 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇండ్లు కూడా గౌరవం నుంచి ఇన్ని రోజులుగా ₹1 అభివృద్ధి పని జరగలేదు సార్. మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 1 సంవత్సరం రూపాయలే 5 లక్షల పని పూర్తయింది. 8 లక్షల పని ఇప్పుడు శాంక్షన్ అయింది. ఒక బోర్ వెలిగిట ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. కావున ఆ రోజు మన గ్రామస్తులు మహిళలు ప్రతి ఒక్కరు ఇండియన్ టెంపుల్ దగ్గర పూజ చేసి సార్ దగ్గర జాయిన్ అయ్యి మనం సార్ రాగానే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పడం జరిగింది. సార్ మాట ఇచ్చిన విధంగానే మాట తప్పకుండా మనం ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది. కావున మన గ్రామం తరఫున సార్కు మన చిన్న గ్రామం అయినా సరే సార్కు మన గ్రామంలో చాలా అభిమానం ఉంది కాబట్టి మన గ్రామస్తులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1 లక్ష చేసిందంటే ఒక కుటుంబం ఏ విధంగా ఆడుకున్నారో 1 లక్ష రూపాయలు మాకు చేసిండ్రు. మరి అదే రైతులు 1 లక్ష రూపాయలు రుణం తీసుకున్నారు. అంటే 1 సంవత్సరం రూపాయలు 1 లక్ష రుణం మాపై రుణం తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడదు. అయితే ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటంటే
కాలానికి నాకు 1,50,000 చెప్తే వాడు ఫీల్ అవుతాడు. వాళ్ళ కోసం అది ఎక్కడ కాలేదుతారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్తున్నాం. అదే విధంగా మనుషులు సంతోషం ఉంది బయటకైనా ఓదర్చడానికి కావాలని చెప్తున్నారు. 35% రైతులకే మొత్తం ఏపీలో ప్రచారం చేస్తున్నారు. అయినా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఓదర్చడం కోసము కావాలని చెప్తున్నారు. కానీ అయిన రైతులు మనసులో చూస్తే వాళ్ళ లోపల చాలా సంతోషం ఉంది సార్. ఒక్కొక్క రైతుకు మగలో చూస్తే 1,95,000 1,98,000 హైయెస్ట్ రుణమాఫీ అయింది సార్. ఒక రైతు సంవత్సరం ఫస్ట్ కష్టపడే విధంగా లేదు సార్. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మన పేపర్స్ గిట్ట మన మహిళలు చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ కట్టుకున్నారు దూరం అయింది మాకు మెయిన్ డ్రైనేజ్ అయితే ఎక్కడ లేదు, నాణాలు లేదు, అక్కడ బీసీ కాలం లేదు. మీరు దీనికి సంబంధించింది మీరు చేసి మంచిగా మాకు పండించి మా గ్రామ పంచాయతీ కూడా లేదు, గ్రామ పంచాయతీ కూడా స్కూల్ మార్పుకుంటున్నాం. అందుకు మీరు దయవచ్చి మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. పెద్దలందరికీ గ్రామ ప్రజలకి నమస్కారం. ఈ రోజుకి మీరు గెలిచి సంవత్సరం అవుతుందన్న. మీరు ఈ రోజు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి మొదటిసారి వచ్చారు. మాకు వచ్చేలాగా చేయండి, లేదంటే బీసీ గ్రామ పంచాయతీ వేరుగా తాండా వేరే చేయండి. అవి రెండు మేము లాస్ట్ టైం మీకు అడిగినాము, మీరు చేస్తామని చెప్పారు. అదే విధంగా మాకు అది కూడా కోరికలు తీర్చాలనుకుంటున్నాను. బషార్ మండలంలోనే ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించినామన్నా, అంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినాము. అందువల్ల మీరు కూడా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే శ్మశాన వాటిక కోసం ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు కదా, ఆ శ్మశాన వాటిక దారి లేదు, అక్కడ నుంచి రోడ్డు శాంక్షన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను శ్మశాన వాటికకి వెళ్ళడానికి. అవి రెండు చేయండి అన్న. అది బీసీ ఫండ్ ఎలాగైనా వచ్చేలాగా చేయండి, లేదంటే పంచాయతీ వేరే వేరేగా చేయండి. ఎలక్షన్స్ మాత్రం జరగనివ్వము. కరెక్ట్ ఇదే తారీఖు అంటే మనోహర్ రెడ్డిగా ఆయన ఎప్పుడు జన్మించిన ఒక ఎమ్మెల్యేగా మాత్రము ఆయన పుట్టి 1 year అయింది. అయితే ఈ ఒక సంవత్సరము పూర్తి చేసుకున్నందుకు ఆయనకు మన తాండా వాళ్ళందరి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న వేరే పెద్దలు నాయకులు అందరికీ, గ్రామస్తులకు, యువకులకు అందరికీ కూడా మాకింత ఘన స్వాగతం పలికినందుకు ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఎందుకు అడిగి మరీ మైక్ తీసుకున్నా అంటే ఈ ప్రాంతంతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉండే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నది ఇదే వేదిక మీద. ఇక్కడనే నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చినాక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలోనే ప్రోగ్రాం బషీరాబాద్ మండలం అనే నవల్గల పెట్టిండు. మన రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బషీరాబాద్ మండలం పెద్ద బహిరంగ సభ పెట్టినామన్నా. నీకెందుకు చెప్తున్నా అంటే ఇదే చెట్టు సాక్షిగా, ఈ తాండా సాక్షిగా మా అందరి తరఫున నీకు కోరుకుంటున్నా, మా రేవంత్ రెడ్డి గారికి కూడా నువ్వు బషీరాబాద్ మండలి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేయాలనేసి ఈ అందరి తరఫున నేను మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఆయన ఒక్కరికి మీరు తీసుకొని వచ్చినంటే అమ్మ స్వామి చెప్పినట్టు, ఆ స్వామి చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఇక మేము చెప్పే అవసరమే లేదు. ఆయన వచ్చిందంటే వరాల జల్లు కురిపించి పోతాడు. నువ్వు ఏమైనా చేసి ఆయనకు మళ్ళా ఇడికి బషీరాబాద్ మండలికి తీసుకొని వచ్చి ప్రోగ్రాం చేయాలనేసి మన అందరి తరఫు నుంచి నేను మీకు కోరుకుంటూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ఎంపీపీ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, కరెక్ట్ సంవత్సరం అయితే ఉన్నది. మీరందరూ కూడా ఆశీర్వదించి రాక్షస పాలనని తుదముట్టించి మాకు మళ్ళా ప్రజాపాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కంకణం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కౌంటింగ్ గా ఈ రోజుకు 1 సంవత్సరం అయితే ఉన్నది. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఈరోజు నేను కాశీపూర్కి రావాలని సంవత్సర కాలంలో మీరు నాకు నమ్మి ఆ రోజు మీరందరూ కూడా నన్ను అక్కులో చేర్చుకొని నన్ను భుజాల పైన మోసి
నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు ఈ యొక్క సంవత్సరంలో నేను ఏం చేసినా ఇంకా ఏం చేయాలని చెప్పి మీతో అడగడానికి వచ్చిన ఈరోజు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఆ రోజు 10 సంవత్సరాల కింద బీఆర్ఎస్ వాళ్లకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో వాళ్ళు ఏం చేశారో మీకు అందరూ కూడా నేను చెప్పవలసినట్టు బాధ్యత ఉన్నది. వాళ్ళు ఏదైనా మంచి పని చేసిరంటే మళ్ళా ధనిక రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఈ రోజు ఆ 8 లక్షల అప్పులే కాదు, మన ఊళ్ళో ఒక సామెత చెప్తాం, ఒక చెప్తాం, ఒక మంచి పెద్ద మనిషికి మంచి సంసారాన్ని ఒక పెద్దతలు అప్ప చెప్తే ప్రతి ఒక్కరికి అన్ని ఎక్కడ చూసినా అప్పులే చేసుకొని ఆ ఒక్కడే బాగుపడ్డాడు కానీ ఆ కుటుంబాన్ని బాగుపడలే. ఈయన కూడా ఒక బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఆ కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఒకటి ఆ కుటుంబమే బాగుపడ్డది కానీ ఎక్కడ చూసినా. సునీత గారికి సోదరుడు ఈరోజు అడుగుతా ఉన్నారు. ఎప్పుడు అధికారులకు చెప్పి ఉన్నాం, ఎంపీడీఓ గారు కూడా చెప్పి ఉన్నాను, ఖచ్చితంగా శ్మశాన వాటిక కూడా మీకు ఇబ్బంది లేకుండా అది కూడా చేద్దాం. ఇప్పుడు స్కూల్ కంపౌండ్ వాళ్ళు స్కూల్ కంపౌండే కాకుండా అక్కడ గతంలో 10-20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే ఉంది అంటుండ్రు. ఒక వెటర్నరీ బిల్డింగ్ కంప్లీట్ చేసిన ఒక బిల్డింగ్ కట్టినాము, అది ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది. ఓ 10 సంవత్సరాల నుంచి కట్టిన తర్వాత శిథిలావస్థకు అవుతుంది. దానికి ఫండ్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా దానికి ఎన్ని ఫండ్స్ అయినా సరే అది ఒక్కటి వెటర్నరీ బిల్డింగ్ కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా తీసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా ఏది కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఆ రోజు మీకు అందరికి చెప్పినాం, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.